బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకు నిరసనగా ఆ పార్టీ కర్నూలు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. కర్నూలులో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. వైసీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకు నిరసనగా ఆ పార్టీ కర్నూలు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. కర్నూలులో ప్రస్తుతానికి బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. వైసీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకు నిరసనగా ఆ పార్టీ కర్నూలు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. కర్నూలులో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రస్తుతానికి ఎక్కడ పడితే అక్కడ పోలీసు పహారా నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ సంబంధించి అక్కడంతా కూడా మొత్తం గుమిగూడడం జరిగింది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అంతా కూడా పోలీస్ పికెటింగ్లో ఉంది కర్నూలు. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ నిన్న మధ్యాహ్నం 11 and 11:30కి జరిగినప్పుడు వెంటనే కంప్లైంట్ ఇచ్చినట్లయితే దిస్ ఇంక్వెస్ట్ కానీ లేకపోతే పోస్ట్ మార్టం కానీ నిన్ననే కంప్లీట్ అయ్యి ఉండేదండి. కానీ మేము రిపీటెడ్గా రిక్వెస్ట్ చేసాం కంప్లైంట్ ఇవ్వమనేసి. బట్ సాయంత్రం 7:30 నైట్ 7:30కి ఇవ్వటం జరిగింది కంప్లైంట్. సో అందువల్ల ఏమంటే అప్పుడు నైట్ ఇంకా పోస్ట్ మార్టం చేయడానికి లేదు కాబట్టి ఇవాళ మార్నింగ్ ఇంక్వెస్ట్ కంప్లీట్ అయింది. ఇంక్వెస్ట్ అయిన తర్వాత పోస్ట్ మార్టం రెడీగా ఉందండి. ఇప్పుడు మొదలు పెట్టారు. థ్యాంక్ యూ. అదే వీ గాట్ ది డెఫినెట్ క్లూస్. తొందరలోనే వీఆర్ గోయింగ్ టు డిటెక్ట్ దిస్ కేస్ అండి. వీ హ్యావ్ ఎ డెఫినెట్ క్లూస్. థ్యాంక్ యూ. వైసీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకు నిరసనగా కర్నూలు జిల్లాలో బంద్కు పిలుపునిచ్చింది వైసీపీ. బంద్ ప్రస్తుతానికి ఎలా జరుగుతోంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి వివరించడానికి మా రిపోర్టర్ హరికిషన్ టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరి, కర్నూలులో పరిస్థితి ఏమిటి, బంద్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఈ ఉదయం నుంచి కూడా? పత్తికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణ హత్య నిన్న జరిగింది. నిన్న నుంచి కూడా పూర్తిగా అప్రమత్తమైన జిల్లా పోలీసులు జిల్లాలో ఎక్కడ కూడా ప్రతిదాడులు జరగకుండా పూర్తిగా నివారించగలిగారు. అలాగే చెరుకులపాడు గ్రామంలో కూడా పూర్తిగా పికెటింగ్ నిర్వహించారు. అయితే ఈరోజు ఉదయం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో నారాయణ రెడ్డి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దాన్ని మొత్తం కర్నూలు రేంజ్ డిఐజీ రమణ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతోంది. మొత్తం ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు ఇక్కడి నుంచి వాళ్ళు మొత్తం కూడా నివేదికలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రతిదాడులు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి డివిజన్ డిఎస్పీలు అందరూ కూడా, ఇటు నంద్యాల డివిజన్ కానివ్వండి, అటు డోన్ డివిజన్ కానివ్వండి, లేదా కర్నూలుకు సంబంధించి మొత్తం డిఎస్పీలందరూ కూడా ప్రజెంట్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చెరుకులపాడు నారాయణ రెడ్డి మృతదేహానికి సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించే దగ్గరే మొత్తం ఉన్నారు. దగ్గర ఎక్కువ మెన్ కూడా, పోలీస్ మెన్ కూడా భారీ బందోబస్తు మధ్యనే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మరోపక్క ఇప్పటికీ నిన్న హత్య జరిగితే ఈ రోజు వరకు కూడా పోస్ట్ మార్టం ఎందుకు నిర్వహించలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు డిఐజీ రమణ కుమార్ సమాధానం చెప్తూ, మాకు ఇప్పటి వరకు కూడా నిన్న రాత్రి 7:30కు మాకు కంప్లైంట్, మృతుని తరపున కంప్లైంట్ అందింది. ఆ తర్వాతనే మేము ఏదైనా మాకు సంబంధించినవి కూడా మాకు ఉంటాయి. దానికి సంబంధించిన ప్రకారం మేము కూడా ప్రొసీజర్స్ ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మాకు కంప్లైంట్ అందిన తర్వాతనే మేము పోస్ట్ మార్టం స్టార్ట్ చేస్తాం. కాబట్టి నిన్న రాత్రి 7:30కు అందింది కాబట్టి ఈ రోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ప్రధానంగా చెరుకులపాడు నారాయణ రెడ్డికి సంబంధించిన కుటుంబీకులు ఒకటే ఆరోపిస్తున్నారు, కేవలం ఇది అధికారంలో ఉన్నటువంటి నేతల సహాయ సహకారాలతో పోలీసులు కూడా నిర్లక్ష్యం వహించారు. ప్రధానంగా ఆయనకున్నటువంటి గన్మెన్లు తొలగించడం కానీ, లేదా చెరుకులపాడు నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి లైసెన్స్డ్ రివాల్వర్ అది కాలపరిమితి అయిపోయినా కూడా రెన్యువల్ చేయలేదన్న ఆరోపణలు చేస్తున్నారు. దానికి మాత్రం డిఐజీ రమణ కుమార్ చాలా గట్టిగానే
స్పందించారు. ఎవరైనా నిరూపించేందుకు సిద్ధంగా వస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము వారు చెప్పింది వినడానికి అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ కూడా కేవలం అభూత కల్పనలే. ఆయన మా దగ్గరికి లైసెన్స్డ్ రివాల్వర్ కోసం ఎటువంటి రెన్యువల్ కోసం రాలేదు. మేము ఆ గన్మెన్లను కూడా ఎక్కడ కూడా విత్డ్రా చేయలేదు మాత్రం చాలా గట్టిగా చెప్పడం జరిగింది. మొత్తానికి మాత్రం కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ, అలాగే డిఐజీ రమణ కుమార్, అలాగే డిఎస్పీలు పెద్ద ఎత్తున, ఇటు సిఐలు, కానిస్టేబుల్స్ భారీ ఎత్తున అక్కడ మోహరించడం జరిగింది. వైకాపా ఈ రోజు కర్నూలు జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది ఈ హత్యను నిరసిస్తూ. కానీ బంద్ ప్రభావం మాత్రం అంతగా లేదని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి యథావిధిగా అందరి కార్యకలాపాలు నడుస్తున్నాయి. బస్సులు కూడా యథావిధిగా నడుస్తున్నాయి. ఉదయం 9:30, 10 గంటలకు సమయంలో తాము బైక్ ర్యాలీగా వస్తామని. థ్యాంక్ యూ హరి. టార్గెట్ టీఆర్ఎస్